డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి రీసెంట్గా బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ఈ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. మెయిన్గా మీకు కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను, మీకైతే యూజ్ అవుతాయి. ఈ వీడియోని మెయిన్గా స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు శాస్త్ర కాలేజ్ అన్నమాట. మనకి బీఎస్ నర్సింగ్ మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ పెట్టే ముందు కూడా ఈ కాలేజ్ని పెట్టడానికి అయితే ట్రై చేయండి. మెయిన్గా శాస్త్ర కాలేజ్ సంబంధించి కాలేజ్ కోడ్ అయితే ఇదన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు వెబ్ ఆప్షన్ పెట్టేప్పుడు కూడా ఈ కాలేజ్ కోడ్ బట్టి ఈ ఆప్షన్ అయితే ఈ కాలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. దీంట్లో మనకి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఫార్మసీ, ఫార్మడీ, ఎంఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు ఫర్దర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కోసం మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను, వాళ్ళని కూడా ఒకసారి ఫోన్ చేసి అయితే కనుక్కోవచ్చు అన్నమాట. మెయిన్గా ఎవరైతే ఆప్షన్లు పెడదాం అని అనుకుంటున్నారో మనకి మెయిన్గా కావాల్సింది ఫస్ట్ మీరు చూడాల్సింది ఫేజ్ 1 సంబంధించి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అన్నమాట. అంటే మనకి సుమారుగా 3000 పై మంది అయితే రిపోర్టింగ్ చేయలేదు. ఎన్ని సీట్లు కూడా ఖాళీగా అయితే ఉంటాయన్నమాట. మీరు పెట్టబోయే కాలేజ్లో ఎన్ని సీట్లు, ర్యాంక్ ఏంటి అండ్ అలాగే క్యాస్ట్ ఏంటి ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఆ కాలేజ్ సంబంధించి ఆ సీట్లు అయితే ఖాళీగా అయితే ఉంటాయన్నమాట. మీరు పలానా కాలేజీలోనే జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో ఆ కాలేజ్ సంబంధించి కొంచెం గ్రౌండ్ వర్క్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ కాలేజ్లో ఎంతమందికి సీట్ వచ్చింది, ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదు, ఎన్ని ఒక లిస్ట్ దగ్గర అయితే రాసుకోండి అన్నమాట. అండ్ అలాగే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. కొంచెం ఎక్కువ అయితే పెట్టండి, మీరు అనుకున్న కాలేజీలో మాత్రమే, తక్కువ అయితే పెట్టద్దన్నమాట. ఎందుకంటే ఈ సెకండ్ ఫేజ్లోనే కొన్ని సీట్లు అయితే ఉంటాయి, ఇంకా థర్డ్ ఫేజ్లో చాలా తక్కువ సీట్లు అయితే ఉంటాయి అన్నమాట. మనకి ఈ సెకండ్ ఫేజ్లోనే సీట్ అయితే అలౌట్ అయ్యేలా చూసుకోవాలి. అండ్ అలాగే మెయిన్గా మనకి సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఒకసారి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఎస్సీ రీజన్ సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అన్నమాట. మీ క్యాష్ తగ్గట్టు ఈ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేదిగా చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఏ రీజన్ సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే వచ్చేసరికి రివైజ్ సీట్ మ్యాట్రిక్స్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఓసీఎఫ్ అంటే ఫిమేల్, ఓసీజీ అంటే మనకి జనరల్. సో ఈ విధంగా ఒకసారి చూసుకోండి క్యాస్ట్ ప్రకారంగా. సో ఒకసారి కొత్తగా యాడ్ చేసిన కాలేజ్ కూడా మనకైతే రిలీజ్ చేశారన్నమాట. అండ్ అలాగే ఫస్ట్ వచ్చి సంబంధించి సీట్ అలాట్మెంట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి కాలేజెస్. అండ్ అలాగే మెయిన్గా మనకి ఒకసారి మీకు చూపిస్తాను. ఇన్ని సీట్లు, చాలా సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం చాలా సీట్లు అయితే గెలిపోయినాయి అన్నమాట. అన్ఫీల్డ్ సీట్స్ ఆఫ్టర్ ఫేజ్ 1 1400 సీట్లు. 3000 మంది ఫస్ట్ ఫేజ్లో జాయిన్ కాలేదు. 408 సీట్లు అయితే కొత్తగా కొన్ని యాడ్ చేశారన్నమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మీరు పలానా కాలేజీలో జాయిన్ కావాలి అనుకుంటే గ్రౌండ్ వర్క్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఫేజ్లో ఎంతమందికి సీట్ వచ్చింది, ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదు, మన క్యాస్ట్ మన ర్యాంక్తో కంపేర్ చేసుకుంటే దగ్గరలో ఎవరెవరికి సీట్ వచ్చింది దాన్ని తగ్గట్టు పెట్టండి అన్నమాట. ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో ఆ సీట్లన్నీ మనకి ఖాళీగా అయితే ఉంటాయి. దాంట్లో మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఇవన్నీ చూసుకోండి, ఒక లిస్ట్ అంటూ రాసుకొని మీరు నచ్చిన కాలేజీలు ఏంటి దాన్ని బట్టి అయితే పెట్టండి అన్నమాట. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజీలు అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. కొత్తగా కాలేజ్ కూడా యాడ్ చేస్తారు, దాంట్లో ట్రై చేస్తారనుకుంటే ఒకసారి ట్రై చేసుకోండి. అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే స్టెప్ అయితే వేయండి అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఏదో పడితే పెట్టేసిన తర్వాత మనకి ఆ కాలేజ్ వస్తే వెళ్ళకపోతే మనకి సెకండ్ ఫేజ్లో కూడా ఛాన్స్ అయితే మిస్ చేసుకున్న వాళ్ళైతే అవుతాం. కాబట్టి సో జాగ్రత్తగా ఆచితూచి వెబ్ ఆప్షన్ అయితే పెట్టండి. మనకు కొంచెం టైం అయితే ఉందన్నమాట. ఈ టైంలోపు గ్రౌండ్ వర్క్ అయితే చేసుకోండి. ఎక్కువ ఆప్షన్లు అయితే పెట్టండి. సీట్ మ్యాట్రిక్స్ వెరిఫై చేసుకోండి. ఖాళీ సీట్లు ఏంటి, ఎంతమంది జాయిన్ అవ్వలేదు, ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదు, సీట్ అలాట్మెంట్ ఇవన్నీ చూసుకోండి అన్నమాట.